నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నూకాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. ఏలూరు కొత్తపేటలో వెంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి 45వ జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 28వ తేదీ వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ జీవీఆర్ నగరాల్లోని వెనుకబడిన తరగతుల బాలికల వసతి గృహాన్ని సందర్శించారు. బాలికల వసతి గృహంలో అందిస్తున్న వసతులపైన అలాగే వారికున్న రక్షణ సౌకర్యాలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలికలతో మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలపైన అత్యాచారాలు పెరిగిపోయాయి కావున బాలికలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్ చెప్తారు సార్. ఇది ఇంప్లిమెంట్ చేయాలి సార్. చెప్తుంటే కాకుండా మీరు కూడా వాటిని పాటించాలి. సార్ చెప్పే అంటే సలహా ఇస్తారు. అంటే ఇప్పుడు ఎవరికైనా మనకి ఏమన్నా న్యాయపరంగా సమస్యలు వచ్చినాయి అనుకోండి, లాయర్ దగ్గరికి వెళ్తాం. అలా లాయర్ దగ్గరికి వెళ్ళకుండా కోర్టుకు వస్తే జడ్జి గారు ఉంటాడు. దాన్ని ఉచిత న్యాయ సలహా కేంద్రం అని ఉంటాడు. మామూలుగా దాన్ని డిఎల్ చేస్తే అంటాడు. అంటే మీకే కాదు, మీ పేరెంట్స్ అయినా ఇంటి పక్కన కానీ ఎవరికైనా సరే న్యాయపరమైన సమస్యలు వస్తే నేరుగా సార్ దగ్గరికి రావచ్చు. సార్ సలహా ఇస్తాడు. సలహా ఇవ్వడమే కాకుండా ఒక అడ్వకేట్ని కూడా ఇస్తాడు ఉచితంగా. ఒక అడ్వకేట్ని కూడా ఉచితంగా ఇస్తాడు మీకు. ఓకేనా? అది అసలు ఈ సంస్థ డిఎల్ఏపీ అంటారు అనమాట. అది ఉచితంగా న్యాయం అందించడానికి లాయర్లు పెట్టడానికి ప్రతి జిల్లాలో ఒక జడ్జి గారిని పెట్టి పోలీసులకి రాష్ట్ర స్థాయిలో మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేస్ అందరూ ఓటింగ్ చేసి మెజారిటీ ఆఫ్ ఎమ్మెల్యేస్ కనుక ఓట్ చేస్తే అది ఒక చట్ట రూపం దాల్సి ఉంటుంది. దాన్ని స్టేట్ యాక్ట్ అంటారు. ఎలా ఎందుకు వస్తుంది ఏంటంటే చట్టం అసలు ఎందుకు తయారు చేసుకోవాలి చట్టం అంటే ఏమన్నా సమస్యలు ఉంటే తద్వారా ఆ సమస్యల్ని మనం ఫేస్ చేయడానికి లేకపోతే ఆ సమస్యల్ని ఆపడానికి కంట్రోల్ చేయడానికి మనం చట్టాలు తయారు చేసుకుంటాం. తద్వారా ప్రజల యొక్క సుఖంగా జీవించడానికి ఆ చట్టాలు ఉపయోగపడటానికి మనం చట్టాలు తయారు చేసుకుంటాం. ఓకే,
చట్టాలు ఒకవేళ మనం తయారు చేసుకున్న చట్టం మనం అంటే ఇది సెన్స్ ఏంటంటే మనం ఓట్ చేస్తేనే ఎంపీలు ఎమ్మెల్యేలు సెలెక్ట్ అవుతారు, వాళ్ళు చట్టాలు తయారు చేస్తారు. సరేనా? ఇదంతా డ్రాఫ్ట్ తయారు చేసేది వేరే ఉంటారు, వీళ్ళు ఓటింగ్ చేయడం మనకి. మీకు డౌట్ రావచ్చు, చాలా మంది ఉన్నారు కదా, చేసి ఉన్నారు కదా, లీడర్స్ ఎలా తయారు చేస్తారు. సో డ్రాఫ్ట్ వాళ్ళు తయారు చేస్తారు. ఏలూరు నగరానికి చెందిన లక్ష్మీ వారపుపేట కాలనీకి చెందిన దాసరి సోమశేఖర్, షేక్ సమీరా ఇరువురు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ రోజు ప్రేమ జంట డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. డీఎస్పీ ప్రేమ జంటకు హామీ ఇవ్వడంతో ఆనందంగా ఉందని ప్రేమ జంట తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ముస్లింల సమ్మేళనంతో ఒకరికొకరు ఇష్టపడి సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నామని, పెద్దలు అంగీకరించకపోవడంతో వివాహం చేసుకుని రక్షణ కావాలని డీఎస్పీని ఆశ్రయించామని తెలిపారు. మాట కూడా పెట్టేయాడు మీరు. అమ్మాయి పేరు షేక్ సమీరా, మాది లక్ష్మీపేట, మా ఇద్దరిది. నేను గత 1 yearగా లవ్ చేసుకున్నాను. అది ఇంట్లో చెప్పినప్పటికీ ఒప్పుకోపోయేసరికి ఇంట్లో వాళ్ళ నుంచి థ్రెడ్ ఉందని చెప్పి మేము డిఎస్పీ గారిని కలుద్దామని చెప్పి డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గరికి వచ్చాము. మాకు డిఎస్పీ గారు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. హామీ ఇచ్చారు, మీకు నేను ఉన్నాను హామీ ఇచ్చారు. నా పేరు శేఖర్, ఇద్దరం 1 year నుంచి ఇష్టపడుతున్నాము. ఇంట్లో చెప్పాము, ఒప్పుకోలేదు. వేరే పెళ్లి చేసేస్తాము, చంపేస్తాము చేసుకుంటే, అలా థ్రెట్ ఉందని చెప్పారని చెప్పి పెళ్లి చేసుకున్నా సరే మళ్ళీ ఒకసారి వచ్చి డిఎస్పీ గారిని కలిసాము. థ్రెట్ ఉంటుందేమో మాకు పేరెంట్స్ సైడ్ నుంచి అని చెప్పి దానికోసం డిఎస్పీ గారు వస్తే ఆయన చెప్పారు మీకేం థ్రెట్ ఉండదు, మేము ఉన్నాము అని చెప్పి. ఇద్దరు కలిసే ఉంటున్నారుగా? ఇద్దరం కలిసాము. వేరే రూమ్ తీసుకున్నారా? చింతలపూడి నియోజకవర్గంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటన సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని ఎంపీకి విన్నవించారు. మహిళల ఆవేదనను అర్థం చేసుకున్న ఎంపీ చలించిపోయి తాగునీటి సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా పరగడవరంలోని తమ కాలనీకి విద్యుత్ సౌకర్యం కల్పించాలని మహిళలు విజ్ఞప్తి చేయగానే స్పందించిన ఎంపీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిస్కౌంట్ అధికారులను ఆదేశించారు. లేదమ్మా, కంపల్సరీ చేపిస్తా. ఈ రోడ్డు ఇప్పుడు ఈ ఎన్ఆర్జీఎస్ అమౌంట్ ఫండ్స్ వస్తాయి, వచ్చినాక కేటీఆర్ నువ్వు ఫాలోఅప్ చేసుకోవాలని చేసి రోడ్ వేసేస్తాము. ఇప్పుడు నువ్వు ఏం చెయ్యి, ఇప్పుడు నాకు ఉంటావు కదా, కార్ ఎక్కేసి నేను మన డీకి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇప్పిస్తాను. ఇదమ్మా నేను వాటరేజ్ వాళ్ళకి చెప్పి బోర్ వేపించి వాటర్ ఫిల్టర్ గారు మా పుట్టా మహేష్ యాదవ్ గారు ఆ రోజు తిరణాల మహోత్సవాలకు రావడానికి ఆ రోజు వచ్చినప్పుడు ఇటుగా వెళ్తున్న ప్రగడవరం మీదకి వెళ్తున్నప్పుడు కొంతమంది ప్రజలను చూసి ఎంపీ గారు అక్కడ ఆగి అమ్మ మీ సమస్యలు ఏంటని ఆ ఎంపీ గారు ఆ ప్రజలను అడిగినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది ఆడవాళ్ళందరూ అయ్యా మా గ్రామానికి స్తంభాలు లేవు, లైటింగ్ లేదు, మా గ్రామంలో వాటర్ సమస్య ఉంది,
అని ఎప్పుడైతే ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లారో కొన్ని రోడ్లు లేవు, సీసీ రోడ్లు లేవు అని అడిగినప్పుడు ఇమీడియట్గా ఎంపీ గారు అక్కడ ఉన్న వాళ్ళందరిని పిలిచి అధికారుల్ని ఇమీడియట్గా ఈ గ్రామానికి ఏం కావాలో మళ్ళీ నేను వచ్చేప్పటికీ కూడా ఇవన్నీ కూడా సమస్య అంతా క్లియర్ అవ్వాలి. ఎమ్మటే ఎలక్ట్రికల్ ఏఈ గారు డిఈ గారితో మాట్లాడి ఏఈ గారితో మాట్లాడి వెంటనే రెండో రోజునే వచ్చి ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ వెంటనే రెండో రోజు వచ్చేసి వాటర్ లైన్లు మొత్తం ఎస్టిమేషన్ వేసుకెళ్ళటం, అవన్నీ కూడా వాటర్ లైన్ వేయటం, వాటర్ కూడా ఇవ్వటం అంతా జరిగింది. అప్పుడు రోడ్డు సీసీ రోడ్లు కూడా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎస్టిమేషన్ వేసుకొని ఒక్కొక్కటిగా ఆల్రెడీ సీసీ రోడ్లు ఎస్టిమేషన్ వేశారు. ఈరోజు స్తంభాలు లారీ పంపించారు. నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఎంపీ గారు అడగడంతో మాకు ఇమ్మీడియట్గా చేసినందుకు నిజంగా ఇలా ఎంపీ గారు దొరకటం నిజంగా కూడా మా అదృష్టం. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి నగర పంచాయతీలో సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపుపై ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రజా చైతన్య యాత్రల ద్వారా ప్రజల వద్ద నుండి సేకరించి ప్రభుత్వానికి అర్జీల ద్వారా విన్నవించాలని పిలుపుతో భాగంగా చింతలపూడి సిపిఎం పార్టీ మండల కమిటీ సేకరించినటువంటి ప్రజా సమస్యలను ఈ రోజు రెవెన్యూ మండల కార్యాలయం ముందు చాలా కాలం నుండి అపరిష్కృతంగా ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేసి మండల తహసీల్దార్ ప్రమాద్ వరకు సేకరించినటువంటి ప్రజా సమస్యలను వినతుల రూపంలో ప్రభుత్వానికి తెలియజేయాలని అందజేశారు. 40 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎత్తిపోతల భూ నిర్వాసితులకు 40 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి. ఎత్తిపోతల భూ నిర్వాసితులకు ఎకరాకి 40 లక్షల రూపాయల నష్టపరిహారం పంచాలి. ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలి. ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు పంచాలి. ప్రభుత్వ భూమిని అర్హులైన పేదలకు ఇవ్వాలి. రేషన్ కార్డులు ఇవ్వాలి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు చెల్లించాలి. గ్యాస్ సిలిండర్ పేదలకు డబ్బులు. తారీఖు నుంచి ప్రజల సమస్యలని తీసుకుని ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించవలసిందిగా పిలుపుకోవటం జరిగింది. ఆ పిలుపులో భాగంగానే ఇక్కడ సిపిఎం కార్యకర్తలు మహిళలతో సహా మేమందరం 100 పడకల ఆసుపత్రి నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవటం, ఇప్పటికీ 6 కాంట్రాక్టర్లు మారారని తెలియటం వల్ల అది ఏ దశలో ఉంది ఏంటనేది చూడటం కోసం మేమందరం అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ దాదాపుగా ఇంకా 60-70% పనులు మిగిలిపోయి ఉన్నాయి. మరి ఆసుపత్రి త్వరితంగా నిర్మాణం చేస్తే ఇది చింతలపూడి నియోజకవర్గం సరిహద్దుల్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి జరుగుతున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమానికి ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చింతలపూడి పట్టణంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పటికీ కూడా కాలనీలు 1-2 కాలనీల్లో మంచినీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా రోడ్ల యొక్క నిర్మాణం కూడా పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. మామూలుగా ప్రారంభించినటువంటి రోడ్ల నిర్మాణం కూడా ప్యాచ్ వర్క్లు కూడా సంక్రాంతి పండుగ పూర్తి చేయాలని చెప్పారు. పూర్తి చేయనప్పుడు అవి కూడా ఇంకా పూర్తి కాలేదు. అదే రకంగా అనారోగ్యం పాలే ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం వంటిదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు పార్టీ కార్యాలయంలో ఈ రోజు 83 మంది లబ్దిదారులకు 47.14 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేదల అభివృద్ది లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని తెలిపారు.
క్రీస్తు బోధనలు ఆచరణీయమైనవని, సమాజంలో ప్రేమ కరుణతో మెలగాలని, క్రీస్తు చూపిన సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడులో ఈ రోజు 1.71 కోట్లతో చేపట్టిన అద్భుత సిలువగట్టు రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చర్చి పెద్దలు పాస్టర్లతో కలిసి మంత్రి ప్రత్యేక ప్రార్థన చేశారు. అన్ని విధానాలను వేలాది మందికి లక్షలాది మందికి ఇంకా సౌకర్యవంతంగా చేయడానికి తలపెట్టినటువంటి కార్యంలో భాగంగాను వారిని ఇంకా బలపరిచి ఈ యొక్క నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిపిస్తూ వారి ద్వారా ఈ యొక్క ప్రజలకు అందరికి కూడా సంక్షేమాన్ని అందించమని వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా నూరంతులుగాను ఫలించే భాగ్యాన్ని దయచేయమని వారు ఏ రోజు జరుగుతున్నటువంటి పుణ్యకార్యానికి పోలవరం నియోజకవర్గం ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండలంలో వైసీపీ కార్యకర్త గంధం బోసుపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బోసును ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మృతి చెందిన బోసు దాడికి పాల్పడిన దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ సుమారు 400 మంది రోడ్లపై బైఠాయించి ట్రాఫిక్ అంతరాయం, భారీగా నిలిచిపోయిన వాహనాలు, భారీగా మోహరించిన పోలీసులు బోసుపై దాడి చేసిన నిందితులను పట్టుకుని శిక్షించాలని బంధువులు రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.